హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. నేను ఈరోజు వీడియోలో అందరికీ యూజ్ అయ్యే కొన్ని టిప్స్ షేర్ చేస్తున్నాను. ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆ టిప్స్ ఏమో అని చూద్దాము. టిప్ నెంబర్ 1, నేను ఇక్కడ ఒక 2 అగరబత్తీలు తీసుకున్నాను. అలాగే మనము తలనొప్పికి అప్లై చేసుకునే విక్స్ తీసుకున్నాను. ఈ విధంగా అగరబత్తీల పైన అప్లై చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ ఈ విధంగా అప్లై చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు 2 అగరబత్తీలు కూడా వెలిగించాలి. ఈ విధంగా చేయడం వలన ఇంట్లో దోమల సమస్య పరిహారం అవుతుంది. ట్రై చేయండి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 2, ప్యాంటు ఫోల్డ్ చేసే ఈజీ టిప్ అనేది చూపిస్తున్నాను. చూడండి. ఫస్ట్ పైన నుంచి ఒకసారి ఫోల్డ్ చేయండి. తర్వాత కింద కూడా ఒకసారి ఈ విధంగా ఫోల్డ్ చేసి నేను వీడియోలో చూపిస్తున్నా కదా, సేమ్ ఈ విధంగా లోపలకు వేయండి. తర్వాత ఒకసారి ఫోల్డ్ చేస్తే ఎంత బాగా కనపడుతుందో ట్రై చేయండి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 3, టీ షర్ట్ ఫోల్డ్ చేయడం చూపిస్తున్నాను. మీ లెఫ్ట్ సైడ్ ఒకసారి ఫోల్డ్ చేయండి. తర్వాత మీ రైట్ సైడ్ ఫోల్డ్ చేయండి. పైన భాగము ఉంది కదా, ఇది ఒకసారి ఫోల్డ్ చేయండి. అలాగే కింది భాగము కూడా ఒకసారి ఫోల్డ్ చేయండి. ఈ స్లీవ్స్ను దీని లోపలకు వేయండి. తర్వాత ఈ విధంగా తిప్పితే ఇది లోపలకు వేస్తే చాలు. టీ షర్ట్ ఎంత చిన్నగా ఫోల్డింగ్ అయ్యిందో ట్రై చేయండి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. చూడండి ఈ విధంగా. టిప్ నెంబర్ 4, టమోటాలు ఫ్రెష్గా ఉండాలంటే ఎక్కువ రోజుల వరకు కొంచెం కుకింగ్ ఆయిల్ తీసుకొని ఈ టమోటాల పైన నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ ఈ విధంగా ఈ భాగంలో అప్లై చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వలన ఎక్కువ రోజుల వరకు టమోటాలు పాడవవు, ఫ్రెష్గా ఉంటాయి. ట్రై చేయండి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 5, నేను స్టవ్ను వెలిగించి దీపం పెట్టాను. తర్వాత ఇందులో కొబ్బరి నూనె వేస్తున్నాను. వేసిన తర్వాత 2 వెల్లుల్లిని దంచి వేసాను. అలాగే కొంచెం కర్పూరము వేస్తున్నాను. తర్వాత వాము వేసి ఈ విధంగా హీట్ చేసుకోవాలి. కొద్దిసేపు హీట్ చేసుకోవాలంతే. ఇప్పుడు స్టవ్ను ఆఫ్ చేస్తున్నాను. పెద్దవాళ్ళకి కానీ చిన్నపిల్లలకు కానీ కాళ్ళ నొప్పులు కానీ లేకపోతే మోచేతుల నొప్పులు కానీ ఉన్నప్పుడు రాత్రి పడుకునే ముందు వేడివేడిగా ఉన్నప్పుడే ఈ విధంగా అప్లై చేసుకొని మసాజ్ చేసుకోవాలి. తర్వాత పొద్దున లేచి వేడివేడిగా ఉండే నీళ్ళలో స్నానం చేయడం వలన తొందరగా నొప్పి అనేది తక్కువ అవుతుంది. ట్రై చేయండి ఈ టిప్ అనేది. మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.